హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా నేను ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు నాకు ఆ, అంటే ఒకలాంటి ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా, అలా అనిపించింది అనమాట నాకు. లేడీస్ గురించి, ఉమెన్స్ గురించి మాట్లాడడం అనేది నిజంగా గట్స్ ఉండాలండి. నిజంగా గట్స్ ఉంటే మనం మాట్లాడగలం అనమాట. ఏంటంటే నేను చాలాసార్లు అనుకున్నాను అనమాట ఉమెన్స్ డే గురించి. అంటే మామూలు ఉమెన్స్ డే గురించే కాదు, ఒక మహిళల గురించి మాట్లాడాలనేసి నేను చాలాసార్లు అనుకున్నాను. కాకపోతే సిచ్యువేషన్ రావాలి కదా, ఏదైనా మనకి టైం రావాలి అంటారు కదా, నిజంగానే. సో నాకు ఇవాళ టైం వచ్చింది, నేను మాట్లాడుతున్నాను. సో అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఏంటంటే చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్, మన సిస్టర్స్, మన రిలేటివ్స్ చాలామంది చెప్తూ ఉంటారు కదా మనకి సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఇన్స్టాలో హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పినప్పుడు నిజంగా మనకి చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇలా చెప్పడం కంటే అంటే అలా అని కాదు, చెప్పాలి, మనకి మనం విష్ చేసుకోవాలి. కాకపోతే మహిళలు చెప్పే కంటే బాయ్స్, జెంట్స్, పురుషులు చెప్తే హ్యాపీ ఉమెన్స్ డే అని అదొకలాంటి ఫుల్ హ్యాపీ అనేది అనిపిస్తుంది కదా. అంటే ఒక మగాడు చెప్పాలి హ్యాపీ ఉమెన్స్ డే అంటే, తను మెచ్చుకోవాలి మనల్ని, మనం చేసే పనే కానీ మనం పడే కష్టము తనకి తెలిసి తను హ్యాపీ ఉమెన్స్ డే అని హ్యాట్సాప్ అని చెప్తే అదొకలాంటి హ్యాపీనెస్ అనమాట. సో నేను అదే అంటున్నాను. చాలా వరకు చాలామంది నేను చూసిన దాంట్లో కూడా తను ఉమెన్స్ డే అంటే ఓన్లీ ఒక్క రోజే కాదు, ఇవాళ ఉమెన్స్ డే కదా, హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి కేక్ కట్ చేసేసుకొని విష్ చేసుకొని ఆ రోజు తనకి ఏం కావాలో అది తన కోరికలు తీర్చేసి అటు ఇటు తీసుకెళ్ళి అలా కాదు. ప్రతిరోజు మీకు అదే అదే అనుభూతి ఉండాలి. ఉమెన్స్ డే అంటే తనకి ఎంత గౌరవం, ఆ ఒక్కరోజు రెస్పెక్ట్ కాదు, ఆ ఒక్కరోజు గౌరవం కాదు, ఆ ఒక్కరోజు అభిమానం కాదు, ప్రతిరోజు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు అంటే చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు షేర్ చాట్లో కానీ, ఇన్స్టాలో కానీ, మనకి రీల్స్లలో, యూట్యూబ్లో కానీ మనకి ఉమెన్స్ డే అనగానే కొన్ని వేల వీడియోస్ వస్తాయన్నమాట. నీ కాటుక కళ్ళు విప్పారకపోతే ఆ భూమి తెలవారు అంటే అట్లా, అంటే అందులో ఉన్న మీనింగ్స్ అన్నమాట. నీ చేతుల గాజులు అంటే అలా ఆడకపోతే ఈ భూమికి తెల్లవారదు కదా. అంటే ఆ పాటలలో వాళ్ళు చెప్పే ఆ భావము, అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే నిజంగా ఒక మగాడు ఫస్ట్, మగాళ్ళు, బాయ్స్, జెంట్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. నిజంగా అర్థం చేసుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్క రోజు మీ ఇంట్లో 365 డేస్ ఉమెన్స్ డే అండి. నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఏది చేసినా ఫ్యామిలీ కోసం, మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ అమ్మా నాన్న కోసం, మీ రిలేటివ్స్ కోసం, మన కోసం కాకుండా, తన కోసం కాకుండా, తన ఫ్యామిలీ, తన భర్త, తన పిల్లల వాళ్ళ కోసమే తను కాపాడుతూ వస్తుంది, వాళ్ళ కోసమే కష్టపడుతూ వస్తుంది, వాళ్ళ కోసమే అన్నీ భరిస్తూ వస్తుందన్నమాట. ఎన్నో ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మగాడు ఉన్నాడండి, తనకి ఒక ఇష్టం ఉంటుంది, నేను అది చేయాలి, ఇది చేయాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అనుకుంటారు, చేసేస్తారు, ఫైన్, అయిపోతుంది. కానీ ఒక మహిళ తను చేయాలనుకున్నది తను చేయలేదు. ఎందుకంటే అక్కడ కొన్ని మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే అది ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, హస్బెండే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఏదైనా కొన్ని చోట్ల ఇట్లా అడ్డుగోడలాగా వచ్చేస్తుంది అనమాట. తను ఏమైనా చేయాలనుకుంటే అది చేయలేకపోతుంది. అరే ఎందుకు ఇంట్లో అలా ఉంటుంది, బయటికి వెళ్తే అలా మాట్లాడతారేమో, నేను ఇది చేస్తే ఏదైనా అవుతుందేమో, ఇట్లాంటి కొన్ని ఏంటంటే కొన్ని మాటలు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు చేయాలనుకున్నది చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఒక మగవాడు చేయాలనుకుంటే చేసేస్తాడు, అయిపోతుంది. తను వెళ్ళేసి వస్తాడు, తను అటు వెళ్ళేసి వస్తాడు, ఆ పని చేస్తాడు, తను చేయాలనుకున్నది తను ఆ ఫీల్డ్లో
వెళ్దామనుకుంటాడు, ఆ ఫీల్డ్ వెళ్ళిపోతాడు, సక్సెస్ అనుభవిస్తాడు. కానీ ఒక మహిళ అనుకున్నది చేయలేకపోతుంది. కొంతమంది చేస్తున్నారు ఫైన్, కొంతమంది వరకు ఎలా అంటే నువ్వేం చేస్తావులేవే, నువ్వేం మాట్లాడతావు, అరే నీకు అది సూటు కాదు, నీకంత సీన్ లేదు, ఇలాంటి మాటలు ఇంట్లో చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్సే కానీ ఇంట్లో కానీ. సో ప్లీజ్ మీరు ఫస్ట్ మీ వాళ్ళ టాలెంటే కానీ మీ వాళ్ళ గురించి ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకున్నాక అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా తన దగ్గర ఎంత టాలెంట్ ఉందో, తను ఏం చేయగలదో మీకు అర్థమవుతుంది. సో మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని కించపరుస్తూ తక్కువ మాట్లాడుతూ తక్కువ చూస్తుంటే నిజంగా ప్రజలకేం తెలుస్తుంది? తెలియదు. అతను అక్కడే ఆగిపోతుంది. అదే ఇంటి గడప మెయిన్ డోర్ ఉంటుంది, అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ప్లీజ్ తను టీచింగ్ చేయాలనుకునే టీచింగ్, తను వేరే ఇంకే రంగాలైనా కానీ, తను పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, తను ఇంకా వేరే మన ఫ్యాషన్ డిజైనర్సే కావచ్చు, లేదా తను ఏ రంగంలో అయినప్పుడు ప్రతి ఒక్క రంగాల్లో మగవాళ్ళు ఎలా ఉన్నారో ఆడవాళ్ళు అలానే దూసుకెళ్తున్నారు. ఇది బరాబర్ నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు చూడండి, ఒకప్పుడు ఒక వెహికల్ నడపాలంటే అఫ్కోర్స్ అది బాయే, అది లేడీ అంత సినిమా లేదనమాట ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి వెహికల్స్ ఏంటి, పైన ఆకాశంలో ఫ్లైట్లు నడుపుతున్నారు లేడీస్. ఏం తక్కువైంది అసలు? ఎందులో తక్కువ అవ్వట్లేదు. అంటే అలాగా మనం చూసే విధానము, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఆడపిల్ల, తను అమ్మాయి, తను అది చేయకూడదు, తను ఇది చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే దాన్ని తీసివేయండి. ఎందుకంటే తను మగవాడితో సమానమే. ఎందుకంటే అదే చెప్తున్నా, సమానం. ఇంకొంచెం ఎక్కువ కూడా కావచ్చు, కొన్ని దాంట్లో కొంచెం ఎక్కువనే ఇంకా వాళ్ళకంటే. తను బయటికి వెళ్ళి కష్టం చేస్తాడు, ఇంటిని మొత్తం పోషిస్తాడు, ఇంటికి ఏం కావాలో ప్రతి ఒక్కటి అవసరాలు తీరుస్తాడు. అదే ఆ మహిళ కూడా అదే చేస్తుంది ఈ రోజులలో. మహిళ కూడా తన ఇంటికి కావాల్సిన ప్రతిదీ తను చూసుకుంటుంది, ప్రతి ఒక్క అవసరాన్ని తను తీరుస్తుంది. ఇంకా ఈ రోజులలో మగవాళ్ళ ఇంట్లో కూర్చుంటున్నారు, ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళు కష్టపడి వాళ్ళు ఇంటిని పోషించుకుంటున్నారు. అలాంటి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా అదే అంటున్నా, అందుకే వాళ్ళేం తక్కువ కాదు, మీతో సమానము, మీకంటే ఎక్కువ కూడా కొన్ని విషయాల్లో. అదే అండి, ప్లీజ్ మీరు ఈ ఒక్కరోజు ఉమెన్స్ డే అని కాదు, 365 days మీరు తనని ఉమెన్స్ డేగా మీరు తనని ఉమెన్స్ డే లాగా చూసుకోండి. నిజంగా తనకి ఇచ్చేది ఒక్కటే, మీరు ఏం లేదు, తనకి ప్రతిరోజు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి హ్యాపీగా 2 మాటలు మాట్లాడేసి తనని అలా బయటికి తీసుకోవడం లేదు. 365 days మీరు అలానే ఉండండి. మీకోసం బ్రతుకుతూ మీ భవిష్యత్తు కోసం, తన భవిష్యత్తుని తన ఇష్టాలని అన్నీ తను కప్పిపుచ్చేసి మీకోసం వాళ్ళు ముందడుగు వేస్తున్నారు మహిళలు. ప్లీజ్ వాళ్ళకి నిజంగా ఎంత చెప్పినా తక్కువే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే కొన్ని చూసినప్పుడు నాకు నిజంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆడవాళ్ళ మంది జన్మ అంటూ ఉంటే ఈ ఆడదానిగా పుట్టకూడదు, ఈ ఆడ జన్మే వద్దు, ఈ ఆడ బతుకే వద్దు అంటుంటారు. కానీ కాదండి, ఇందులో ఉన్న ఆడదాని బ్రతుకు అంటే అంత చీప్గా, అంత చులకనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా ఆడపిల్ల పుడితేనే నాకు ఆడపిల్ల పుట్టింది, నాకు వద్దు, నాకు మగపిల్లగాడు కావాలి అని మాట్లాడుతున్నారు. కానీ అది కాదండి. ఆడపిల్ల జన్మలో, ఒక ఆడపిల్ల బ్రతుకులో ఎంత అర్థం ఉంది, ఎంత పరమార్థం ఉందనేది ఆ ఒక భగవంతుడికి తెలుసు. అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నిజంగా ఇలా ఆడవారిగా పుట్టడం అనేది ఎన్నో జన్మల అదృష్టం. అది మనకు తెలియదు, అది తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సో అదే చెప్తున్నా, ప్లీజ్ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి ఫస్ట్ మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత బయట కూడా వాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుంది. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని ఎలా చూస్తారో అలా బయట ఆడవాళ్ళని కూడా అలానే రెస్పెక్ట్ చూడండి. అప్పుడు మీ ఇంటి ఆడవారికి కూడా చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ అవ్వవు అనమాట. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఒక చిన్న ఒక సందేశాన్ని ఇచ్చినందుకు నన్ను తప్పుపట్టద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి.